వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ట్రాక్లో ఉపయోగించే స్పైక్స్ యొక్క నెయిల్స్ ఎంతకు మించకూడదు? ఆప్షన్ 1 10 నెయిల్స్, ఆప్షన్ 2 11 నెయిల్స్, ఆప్షన్ 3 12 నెయిల్స్, ఆప్షన్ 4 14 నెయిల్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 11 నెయిల్స్. మరో ప్రశ్న, ట్రాక్ ఈవెంట్స్లో ఫినిషింగ్ సమయంలో టై ఏర్పడితే టార్సో నియమాన్ని అమలుపరుస్తాం. అయితే టార్సో నియమంలోనికి రాని భాగాలు ఏవి? ఆప్షన్ 1 హెడ్ అండ్ నెక్, ఆప్షన్ 2 ఆర్మ్స్ అండ్ లెగ్స్, ఆప్షన్ 3 హ్యాండ్ అండ్ ఫుట్, ఆప్షన్ 4 పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 పైవన్నీ. మరో ప్రశ్న, అమెరికా దేశస్థుడైన రిచర్డ్ డగ్లస్ పోస్బర్రీ హైజంప్ నందు తన పోస్బర్రీ ఫ్లాప్ను ఉపయోగించి ఏ ఒలింపిక్స్ నందు బంగారు పథకం సాధించినాడు? ఆప్షన్ 1 1960 రోమ్, ఆప్షన్ 2 1964 టోక్యో, ఆప్షన్ 3 1968 మెక్సికో, ఆప్షన్ 4 1972 మ్యూనిచ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1968 మెక్సికో. మరో ప్రశ్న, అథ్లెటిక్ అనే పదం అథలాన్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించినది. అయితే దీని అర్థం ఏమిటి? ఈ ప్రశ్న డిఎస్సి 2012లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 బహుమతి, ఆప్షన్ 2 పోటీ, ఆప్షన్ 3 పరుగు, ఆప్షన్ 4 విజేత. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 పోటీ. మరో ప్రశ్న, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ నందు మహిళలకు నిర్వహించే హెప్టాథలాన్ నందు ఎన్ని క్రీడాంశాలు కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 6 క్రీడాంశాలు, ఆప్షన్ 2 7 క్రీడాంశాలు, ఆప్షన్ 3 8 క్రీడాంశాలు, ఆప్షన్ 4 9 క్రీడాంశాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 7 క్రీడాంశాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడిగే ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.